తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిజంగా ఒక నాటకీయపు రాజకీయ ధోరణి అయితే చాలా క్లియర్గా అవపడతా ఉంది. నిజంగా హైడ్రా కావచ్చు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కావచ్చు, అంటే రీసెంట్గా నిన్న చూసుకుంటే మినిస్టర్ కొండ సురేఖ గారు సమంత అంటే హీరోయిన్ పైన ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, సో అది ఇప్పుడు పెద్ద దుమారం ఉన్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయంగా చూసుకుంటే ఇట్లా సమంత గారిని రాజకీయంగా తీసుకొచ్చారా, కావాలని తీసుకొచ్చారా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం హనంకొండలో ఉన్నాము. మనతో ఉన్నది ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మనతోనే ఉన్నారు. సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? మొదటిగా బీవీఆర్ యాజమాన్యానికి, బృందానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అంటే రాష్ట్రంలో సమకాలీన రాజకీయ సంఘటనల మీద, అట్లాగే భవిష్యత్తు తెలంగాణ మీద విశ్లేషణాత్మక ప్రశ్నల కోసం నా దగ్గరికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఎంచుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. నిన్న మీరు కూడా చూశారు, మినిస్టర్ కొండ సురేఖ గారు హీరోయిన్ సమంతని అడ్రస్ చేస్తూ పొలిటికల్లోకి ఇన్వాల్వ్మెంట్ తీసుకొస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది నిజంగా కరెక్టేనా? ఒక మినిస్టర్ ఆ రకంగా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్టేనా? అంటే అక్కడ సమంత గారి అభిప్రాయం లేకుండా. వెంకట్ గారు, ఒక విషయం మనకు అర్థం కావాలన్నప్పుడు దాని వెనుక ఉండే చారిత్రక పరంపర మనకు ఉండాలి. కొండా సురేఖ గారు ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాంచిన వ్యక్తి. దశాబ్దాల క్రితమే ఓ కులాంతర వివాహం చేసుకొని అప్పుడు యువతకి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. చాలా కాలం వరంగల్ జిల్లాలో ఒక నిర్ణయాత్మకమైన రాజకీయాల్లో మార్పు కోసం జరిగిన రాజకీయాల్లో భాగస్వామ్యం వహించిన వ్యక్తి. కానీ వారు ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని సూటిగానే చెప్తారు. కానీ కొండా సురేఖ గారి మీద ట్రోలింగ్ క్రియేట్ చేసి, వారిని మానసిక వ్యధకు గురి చేసి, వారి పట్ల అనుచితమైన వ్యాఖ్యానాల రూపంలో ట్రోలింగ్, అట్లాగే ప్రధానంగా సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్ చేసే చరిత్ర తెలియకుండా ఈ కామెంట్స్ను విశ్లేషించడం సరికాదు. మొట్టమొదటిసారిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము గర్వంగా చెప్పుకుంటున్న 2 కళ్ళు ఉన్నాయి. ఒక కళ్ళు సీతక్క అయితే మరొక కన్ను సురేఖక్క. వీళ్ళిద్దరూ కూడా బలహీన వర్గాల నుంచి, చాలా మహిళామణుల నుంచి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఈరోజు వాళ్ళని విపరీతంగా ట్రోలింగ్ గురి చేసి, కింది వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి, ఏ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అయితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందో వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడాన్ని మొట్టమొదటిసారి మనం ఖండించాలి. ఆ పరంపరలోనే తనపై జరిగిన తనలో ఉన్న మానసిక వ్యధను, తనపై జరిగిన మానసిక వ్యధకు గురి చేసే ట్రోలింగ్ను ఖండించే క్రమంలో వారు సినిమా పరిశ్రమ మీద మాట్లాడారు. ఆ మాట్లాడిన క్రమంలోనే కేటీఆర్కి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టారు. ఆమె సమంత కావచ్చు లేదా ఇంకెవరో కావచ్చు. కానీ అక్కడ బేసికల్ విషయం ఏంటంటే, అనేక మంది హీరోయిన్లను, అలాగే అనేక మంది సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని ఈరోజు టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నేతగా చెప్పుకుంటున్న కల్వకుంట్ల తారక రామారావు అనేక సందర్భాల్లో వేధించాడనే విషయాన్ని చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పాడు. బహుశా దీని వెనుక కూడా ఆ కథనం ఉండొచ్చు, దీని వెనుక కూడా ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పారు. తప్ప వ్యక్తిగతంగా సమంతను టార్గెట్ చేయడమో, మరెవరిని టార్గెట్ చేయడమో కొండా సురేఖ గారి ఇంటెన్షన్ కాదు. ఆ విషయాన్ని నిన్న ఈరోజు బహిరంగంగా ఇలాంటి మీడియా మిత్రుల ద్వారా ప్రపంచాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని టార్గెట్ చేశారు? వ్యక్తిగతంగా కొండా సురేఖ గారు గౌరవ మంత్రి బాధ్యతలో ఉండి ఎవరిని టార్గెట్ చేయరు. వారు చేసిందంతా సమాధానాన్ని చెప్పే క్రమంలో భాగంగా మాత్రం మాట్లాడారు. అందుకోసం దాన్ని అక్కడికి పరిమితం చేయడం మంచిదనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే, కాకపోతే ఇక్కడ బయట ఒక అభిప్రాయం వస్తూ ఉంది. కొండ సురేఖ గారు సమంత గారి అభిప్రాయం లేకుండా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు బేషరతుగా క్షమాపణలు బహిరంగంగా ఎందుకని చెప్పారు? ట్విట్టర్ వేదికగా అని చెప్పేసి ఒక టాక్ వస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వెంకట్ గారు. అదేంటంటే, కొండా సురేఖ గారు తన అన్న మాటలకే కట్టుబడి ఉంది. అదే సందర్భంలో నాకు చెప్పింది ఏంటంటే, ఏమన్నారు వారు? సినిమా ఫీల్డ్లో అనేక మంది హీరోయిన్లు, సినిమా ఫీల్డ్లో అనేక మంది తమ సృజనాత్మకతతో ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కేటీఆర్ వేధింపులకు, కేటీఆర్ బెదిరింపులకు, కేటీఆర్ చేసిన సమాధాన భేద దండోపాయాలకు గురైనారు. బహుశా సమంత కుటుంబం కూడా దానికి గురై ఉంటుందని చెప్పారు. అదే నేపథ్యంలో ఆ విషయాన్ని పర్సనల్గా తీసుకొని నన్ను రాజకీయంగా టార్గెట్ చేయడం సరికాదు, నన్ను ఈ ఫీల్డ్లోకి తీసుకురావడం సరికాదు అన్నప్పుడు వారి అభిప్రాయాన్ని కూడా గౌరవించి నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదని చెప్పారు. అది చాలా హూందా అయినా, అట్లాగే చాలా మనకి విజ్ఞతతో కూడుకున్న
సురేఖ గారి మెచ్యూర్డ్ బిహేవియర్కి నిదర్శనం కనబడతా ఉన్నది తప్ప దాన్ని నెగిటివ్గా చూడడం అనేది సరి అయింది కాదు. ఓకే. కాకపోతే దీన్ని బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు ఈ రకంగా ట్రోల్ చేయడం అనేది బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది. అంటే ఒక వ్యక్తి అభిప్రాయం లేకుండా మీరు ఎలా చెప్తారనే కోణంలో బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది. వాదోపవాదాలు కూడా బయట జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? ఒకటే విషయం మిమ్మల్ని అంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక గిరాకీ లేని సంస్థ, బీఆర్ఎస్ ఎవడు పట్టించుకోని సంస్థ. 10 సంవత్సరాలు పవర్లో ఉండి ఈరోజు కనీసం ప్రజల దగ్గరికి సమస్యల మీద పోలేని పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యల కారణం ఎవరండి? నిరుద్యోగుల వెదలకు, నిరుద్యోగుల కథలకి, నిరుద్యోగులకి సంబంధించిన బాధలకి కారణం ఎవరండి? బీఆర్ఎస్ కాదా? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టే కేసులను కనీసం ఎత్తివేయలేకుండా ఉద్యమకారులను అణిచివేసింది బీఆర్ఎస్ కాదా? మొత్తం ఖమ్మంలో వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతూ ఉంటే చెద్దరు కప్పుకొని ఫామ్ హౌస్లో పండుకున్నది బీఆర్ఎస్ నేత కాదా? మొత్తం ప్రపంచంలో అనేక మార్పులు వస్తూ ఉంటే తెలంగాణ ప్రజలకు వెదగలోనవుతూ ఉంటే ఆ రోజు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ గారి వారసులుగా చెప్పుకునే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఈరోజు ప్రజల కన్నీళ్లు కష్టాల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు గుడ్డి గుర్రం పండుదేవారు వాళ్ళు. ఈరోజు సమస్యల కారణం వాళ్ళు కాదా? అంటే నిరుద్యోగుల ఆత్మహత్యల కారణం ఎవరు? రైతుల ఆత్మహత్యల కారణం ఎవరు? రైతులకు బేడీలేసి వాళ్ళను నేరస్తులుగా గుంజుకపోయింది ఎవరు? నేరల్లో ఇసుక లారీలతో రైతులను తొక్కి చంపింది ఎవరు? తెలియదు సార్ అందరికీ. ఇక్కడ ఈరోజు వాళ్ళు ఏదో పవిత్రులైనట్టుగా పత్తిత్తులాగా మాట్లాడుతూ ఉంటే వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. మా నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు సబ్జెక్ట్ లేకుండా చేశాడు, వాళ్ళకి అవకాశం లేకుండా చేశారు. అన్నీ తానే నడిపిస్తూ ఉన్నాడు, ప్రతి సమస్యను తీసుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఐక్యత ఉంది, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. కాబట్టి మా ఐక్యతకు వాళ్ళు కళ్ళగొట్టి సబ్జెక్ట్ లేదు కాబట్టి లేని దాని మీద వాళ్ళు దాన్ని ప్రయోగం చేసి ప్రచారం చేసి ఏదో ప్రజలు అటాక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఓకే. మీరేమో సబ్జెక్ట్ లేదంటున్నారు, కానీ బీఆర్ఎస్కి చాలా పెద్ద సబ్జెక్ట్ అనే ఉందని చెప్పేసి ఒక వాదిస్తూ ఉన్నారు. అంటే హైడ్రా ఒక పెద్ద సబ్జెక్ట్, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, 2 లక్షల రుణమాఫీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అని చెప్పేసి వన్ బై వన్ చెప్తా ఉన్నారు. అందులో మనం మొదటిగా హైడ్రా గురించి డిస్కషన్ చేద్దాం. హైడ్రా అనేది యాక్చువల్లీ మంచి పరిణామం అని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తారు. ఓకే. కాకపోతే అక్కడ దళితుల ఇళ్లను కూడా కులగొడుతున్నారు అనేది ఒక అపవాదం కూడా మూట కట్టుకున్నారని చెప్పేసి ఇది ఒప్పుకోవచ్చా మీరు? మనం ఒకటే అడుగుతున్నానండి, చెరువులను రక్షించడం గొప్ప కార్యమా, చెరువులను ఆక్రమించడం గొప్ప కార్యమా? మీరు చెప్తే నేను వింటాను. బహుశా అక్కినే నాగార్జునలో దళితులు, అక్కినే నాగార్జునలో పేదలు చూస్తారంటే నేనేం చేయలేను. ఎందుకోసం అంటే కబ్జా ఎవరు చేస్తారు అంటే ఎవడైతే భూమిని ఆక్రమించి దాన్ని కమర్షియల్ వస్తువుగా మార్చుకొని లాభాలు ఆర్జించాలనుకుంటారో వాళ్ళని కబ్జా చేస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరాల్లో ఒక నగరం. 1590లో ఆ నగరం నిర్మించబడ్డప్పుడు ఫెరిస్తా అనే ఒక చరిత్రకారుడు రాస్తాడు హైదరాబాదు నగర సౌందర్యం గురించి. రాస్తూ ఏమంటాడంటే దాదాపుగా 5000కు పైగా చెరువులు ఉండేది, అనేక ఉద్యానవనాలతో కూడుకున్న నగరంగా చేస్తాడు. బాగ్ నగరం అంటేనే ఉద్యానవనాల నగరం. ఎటుపోయినాయి ఆ ఉద్యానవనాలు, ఎటుపోయినాయి ఆ చెరువులు? ఈరోజు 5000 చెరువులు కాస్త ఏమైపోయినాయంటే 500 చెరువులు కూడా లేకుండా అయిపోయినాయి. కాబట్టి హైదరాబాద్ అనేది భవిష్యత్తు నగరం. నేను చాలా క్లియర్ చెప్తున్నాను. ఢిల్లీ చుట్టూ యమునా నది పారివాహక ప్రాంతం ఉండడం వల్ల అది విస్తరించే అవకాశం లేదు. రెండో నగరంగా చూసే ముంబై ఒకవైపు పశ్చిమ కనుమలు, మరొకవైపు అరేబియా సముద్రం ఉండడం వల్ల అది విస్తరించే అవకాశం లేదు. విస్తరక అవకాశం ఉన్న నగరం ఏకైక నగరం హైదరాబాదే. బికాజ్ హైదరాబాద్ అనేది భవిష్యత్తు భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా అట్లాగే మొత్తం భారతదేశానికి సంబంధించిన ఒక గొప్ప నగరంగా బాసిల్లబోతూ ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ఈరోజు మురికి కూపంలో మూసీ నది, ఒకప్పుడు రూపాయి బిల్ల వేస్తే తేలియాడే మూసీ నది, కొబ్బరి నీళ్ళలా కనిపించే మూసీ నది నీళ్లు ఈరోజు కలుషితం అయిపోయినాయి. కాబట్టి హైడ్రా పేరుతో, హైడ్రా అనేది భూతం కాదు, హైడ్రా అనేది భూతల స్వర్గం. మళ్ళీ చెప్తున్నాను, హైడ్రా అనేది భూతం కాదు, హైడ్రా అనేది భూతల స్వర్గం. మేం ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళు తొలగిస్తున్నాం. కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, మొట్టమొదటి ఆక్రమణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆంధ్ర నాయకుడి నుంచి స్టార్ట్ అయింది కదా. రాజకీయాలకు అతీతంగా దాన్ని చూడాలి తప్ప రాజకీయాల కోణంలో దాన్ని చూడకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతేనా? మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను సార్, నది గర్భంలో ఇల్లు కట్టడం తప్ప రైటా? నెంబర్ 1 చెప్పండి నాకు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ధనవంతులు భూ కబ్జాదారులను హైడ్రా ఆపరేషన్ చేసి తొలగిస్తూ ఉన్నది. అదే సందర్భంలో నేను నిజాయితీగా చెప్తున్నాను, వాళ్ళకి సంబంధించిన కొంతమంది బినామీలు చిన్న చిన్న గుడిసెలు, ఇప్పుడు మన దగ్గర ఏముంటుందంటే పెద్ద ఫ్లాట్ ఉంటుంది, చిన్న ఒక హౌస్ వేస్తారు, అక్కడ
ఏసీ దానిలో వాచ్మెన్ పెడతారు. అతను కేవలం కాపలదారులే మాత్రం తప్ప ఓనర్ కాదు. లేదా మీరు అన్నట్టుగా కొంతమంది నిజంగా పేదలు కూడా ఉంటే ఉండొచ్చు, నేను ఇన్కార్ చేయట్లేదు. ఓ 10 నుంచి 20% చేయొచ్చు. కానీ 100% హైదరాబాద్ ప్రజలకు న్యాయం చేసే హైడ్రా ఆపరేషన్, 100% హైదరాబాద్ భవిష్యత్తుకి బాటలు వేసి సస్టైనబుల్ డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టే మూసినది ప్రక్షాళన ఈరోజు అవసరమా కాదనే దాని మీద చర్చ జరగాలి. నేను చాలా క్లియర్ చెప్తున్నాను సార్. 1990స్లో రియో డి జెనెరోలో ఒక సదస్సు జరిగింది. దాన్ని మనం ధరిత్రి సదస్సు అంటున్నాం, ద ఎర్త్ సమిట్ అంటున్నాం. ఆ ఎర్త్ సమిట్లో మనం చాలా క్లియర్గా ఏం చెప్పామంటే, ఆ ఎర్త్ సమిట్లో ఈ ప్రపంచం మన కోసమే కాదు, ప్రపంచం భవిష్యత్తు కోసం కూడా ఉంది. ఈ ప్రపంచంలో మనం బ్రతకడమే ఇంపార్టెంట్ కాదు, భవిష్యత్తు తరాలు బ్రతకడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి పర్యావరణం రక్షించాలి, గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రజానీకాన్ని రక్షించాలని ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం చేసే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. కాబట్టి ఈరోజు భారతదేశంలో మనం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా పర్యావరణం రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు హైడ్రా ద్వారా చెరువులు విముక్తి జరిగితే, అట్లాగే మూసీ నది రివర్ ఫ్రంట్ కనుక సక్సెస్ అయితే హైదరాబాద్ భూతల స్వర్గంగా ఉంటుంది. మొత్తం ప్రపంచ యాత్రికులను ఆకర్షిస్తుంది, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అట్లాగే మనకు భారతదేశంలో పెట్టుబడులకి ఇది కేంద్రధామంగా ఉండబోతూ ఉంది. అట్లాంటి విలువైన భవిష్యత్తును ఊహిస్తామా మురికి కుల్పాల్లో లేదా రోగాల మధ్యన బారిన పడుతూ మనకి ప్రధానంగా అక్కడికే పరిమితం అయిపోయిన ప్రజా జీవితాన్ని ఊహిస్తామా? మీరు చెప్పండి, మేము వింటాం సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు గ్రంథాలయ చైర్మన్, స్టేట్ చైర్మన్గా ఉన్నారు. ఒక స్టేట్ చైర్మన్ అనే హోదాలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండే ఉన్నారు నాకు తెలిసి. అయితే అదేంటిదంటే, హైడ్రా అనేది ఒక్క హైదరాబాద్గా కాకుండా రిమైనింగ్ అన్ని జిల్లాలకి విస్తరించే అవకాశం ఉందా లేదా? ఉందండి. ఒక విషయం చెప్తాను నేను. ఏంటంటే, మొత్తం భారతదేశంలో మైగ్రేషన్ ఎక్కువగా జరిగిన జిల్లా ఏదైతుందో అది రంగారెడ్డి జిల్లా, అంటే పాత రంగారెడ్డి. దాదాపుగా 44% మైగ్రేషన్ జరిగింది అందులో. అంటే వేరే రకరకాల ప్రాంతాల నుంచి, మేజర్గా ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవాదులుగా వచ్చారు. తెలంగాణ నుంచి కూడా కొన్ని ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ పోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎక్కువగా భూ ఆక్రమణ లేదా భూ కబ్జాలు లేదా ఫ్లాట్లకు సంబంధించిన డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది ఎక్కువగా హైదరాబాద్ రంగారెడ్డిలో ఎక్కువ ఉంది. రెండోది, తెలంగాణలో దాదాపు 1/3 పాపులేషన్, అంటే దాదాపుగా 1 కోటి పాపులేషన్ హైదరాబాద్లో నివసిస్తుంది. ప్రతిరోజు 10 నుంచి 15 లక్షల మంది ప్రజలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు పనుల కోసం వస్తారు. అంటే 1 కోటి 10 లక్షల జనాభా నిత్యం ఉండే హైదరాబాదులు మొట్టమొదటిసారి రక్షించుకోవాలి మనం. మిగతా మొత్తం తెలంగాణ జిల్లాలకు కూడా ప్రధాన రెవెన్యూ హైదరాబాద్ నుంచే ఖర్చు చేయబడుతూ ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, మేము హైదరాబాద్ నగర్ మీద ఫస్ట్ ఫోకస్ చేసాం. దాన్నే మనం హైడ్రా పేరుతో పిలుస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే, మాకు హైడ్రానే కాదు వైడ్రా కావాలి, వరంగల్ని కూడా అట్లే డెవలప్ చేయాలి, మాకు కాడ్రా కావాలి, ఖమ్మం అట్లే చేయాలి, అలాగే కామ్రా కావాలి, కరీంనగర్ అట్లే డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు. నామ్రా కావాలి, నిజామాబాద్ అట్లా డెవలప్ చేయాలని కోరుకున్నప్పుడు మేము ఏం చేస్తూ ఉన్నాం అంటే, విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, అలాగే నేను ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాల్లో పాల్గొన్నవాడిగా తెలంగాణ అంతా సుఖమయంగా ఉండాలని మేము కోరుకుంటాం. ఆ సుఖమయంగా ఉండే కార్యక్రమంలో భాగంగానే హైడ్రా లేదా అదే రీతి ఆపరేషన్లు జిల్లా కేంద్రంలో జరగాలి, వరంగల్లో జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగలే, అలాగే వరంగల్ తర్వాత పెద్ద నగరం నిజామాబాద్ పాపులేషన్ ప్రకారం. ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా విస్తరించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఆపరేషన్ హైదరాబాద్ పరిమితం చేశారు, భవిష్యత్తులో ఎక్స్పాన్షన్కి అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, మనం వరంగల్ గురించి మాట్లాడదాం. రిమైనింగ్ జిల్లాలు కాకుండా వరంగల్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ వరంగల్లో ఎలాంటి కబ్జాలు జరిగాయి అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మీరు ఉద్యమకారులు, నేషనల్ లీడర్, అంటే మీకంటూ ఒక హుందాతనం, ఒక క్రెడిబిలిటీ ఉంది. ఓకే, సో ఇక్కడ వరంగల్ మీద మీకున్నటువంటి పట్టు ఏంటిది? ఎక్కడ ఏం జరిగింది? మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక విషయం సార్, యాక్చువల్గా ఒకప్పుడు వరంగల్లో అతిపెద్ద పరిశ్రమ ఉండేది, అది ఆజం జాహీ మిల్ పరిశ్రమ ఉండేది. ఇప్పుడు ఆజం జాహీ మిల్ పరిశ్రమ మూతవేయబడ్డది. దానికి ఆల్టర్నేటివ్గా మరొక పరిశ్రమ రావాల్సి ఉండే, కానీ ఏమీ రాలేదు. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మన దగ్గర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పోయినారు. అసలు అంతకుముందు గవర్నమెంట్ దాన్ని శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నది. కానీ ప్రొడక్టివ్ యూనిట్ మొదలుపెట్టే క్రమంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే మన ప్రభుత్వం, ఈరోజు చిత్తశుద్ధిగా అక్కడ నుంచి మన ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇదంతా నల్లరేగడి మయం కాబట్టి పత్తి బాగా పండుతుంది, పత్తి ఆధార పరిశ్రమలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో వరంగల్కు సంబంధించిన విషయాలు ఏవైతుందో, వరంగల్లో కూడా అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి, కానీ ఈరోజు ప్రభుత్వ భూముల్ని క్రమక్రమంగా ఆక్రమించే సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. వరంగల్లో కూడా అనేక చెరువులు ఉన్నాయి. నేను వరంగల్లో పుట్టి పెరిగినోడిని, ఇక్కడ గాలిని పీల్చినోడిని, ఇక్కడ చదువుకున్నోడిని, బళ్ళల్లో పోయి కూర్చున్నోడిని, వరంగల్ జిల్లా వాసిని నేను. మా అప్పుడు కనిపించే చెరువులు ఎందుకో ఈరోజు అదృశ్యమైపోతూ ఉన్నాయి. అందుకోసమే సడన్గా వరదలు వస్తున్నప్పుడు మనం ఎట్లా చేయాలో కూడా
మనకు ఉపశమనానికి కూడా మార్గాలు లేవు. రీసెంట్గా మా గౌరవ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ప్రధానంగా నయం నగర్ మోరీని శుద్ధి చేశాడు, కొత్త బ్రిడ్జి కట్టాడు. ఇప్పుడు చూడండి, మనం అంత భయంకరమైన వరదలు హన్మకొండలో వచ్చినా కూడా ఎక్కడ మనకు ఇళ్లలోకి వరద వచ్చే సందర్భాలు లేవు. అంటే ఒడ్డేపల్లి చెరువుకు సంబంధించిన మత్తడి వస్తూ ఉన్నప్పుడు నయం నగర్ మోరీని కట్టడం వల్ల మొత్తం సాఫీగా అది వెళ్ళిపోయింది. అలాగే మేము భద్రకాళ చెరువు మొత్తాన్ని కూడా రిపేర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం మేము. కాబట్టి గత ప్రభుత్వాలతో పోలిస్తే మేము టన్నుల కొద్ది మాటలు మాట్లాడలేదు, అనువంత ఆచరణ చేశాం. భవిష్యత్తులో దాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం మేము. ఓకే సార్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు యాక్చువల్లీ ఇప్పుడు ఇది చాలా పెద్ద పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా ఉప ఎలక్షన్స్ వస్తాయా రావా అనేది పక్కన పెడితే దీని డెసిజన్ అనేది ఏ రకంగా ఉండబోతుంది. ఇప్పుడు స్పీకర్ గారి ముందు నిర్ణయం ఉంది, స్పీకర్ గారికి విచక్షణ అధికారం కూడా ఉంది. ఎస్, సో వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్? నేను రాజనీతి శాస్త్రంలో గోల్డ్ మెడల్ ఇస్తాను. నేను ఐ డిడ్ మై పిహెచ్డి. భారత రాజ్యాంగం ప్రకారము అత్యున్నత వ్యవస్థ పార్లమెంట్, అంటే మన పార్లమెంటరీ డెమోక్రసీ. కాబట్టి పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్లో అంటే లోక్సభలో నిర్ణయం తీసుకునే అధికారం లోక్సభ స్పీకర్కి, రాజ్యసభలో నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యసభ చైర్మన్కి, వైస్ చైర్మన్కి ఉంటుంది. అలాగే అసెంబ్లీలో నిర్ణయాధికారం పూర్తిగా స్పీకర్కి ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ మా మీద అబండాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేనేమంటున్నానంటే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ని నీవు నేర్పిన విద్య నీరజాక్ష కదా. 2014 ఎన్నికల్లో ప్రజలు మీకు 63 సీట్లు ఇచ్చారు. అప్పుడు మీరు టీడీపీని ఖతం చేసింది మీరు కాదు కదా, మీరే కదా. అట్లాగే వైఎస్ఆర్సీపీని ఖతం చేసింది మీరే కదా. ఇంత దుర్మార్గులు అంటే వాళ్ళు సిపిఐ నుంచి ఒక ఎమ్మెల్యే ఉండేదండి. ఎక్కడి నుంచి అంటే దేవరకొండ నుంచి. వాళ్ళ మిత్రపక్షం సిపిఐ, ఆ సిపిఐ ఎమ్మెల్యేని కూడా ఎత్తుకొని పోయినారు. 2018 సంవత్సరంలో 17వ సంవత్సరం ఎన్నికలైతే కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అనుకున్నారు వాళ్ళు, అంటే కాంగ్రెస్ ఖతం చేయాలనుకున్నారు. ఈరోజు వాళ్ళే ఖతం అయిపోయినారు. అంటే మొన్నటిదాకా శుద్ధ మాటలు శుద్ధ పూసలు పెట్టా, ఈరోజు శుద్ధ పూసలు మాట్లాడతారు మీరు. మొన్నదాకా చేసింది ఏంది అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే ఇంకోట. అంటే క్లియర్గా అర్థమవుతా ఉంది కదా ఎంత దుర్మార్గులు మీరు. అంటే మీరు కాంగ్రెస్ కబలించినప్పుడు మీకు ఇది కనబడలేదు, మీకు టీడీపీని కబలించినప్పుడు మీకు కనబడలేదు, వైఎస్ఆర్సీపీని ఖతం చేస్తే మీకు కనబడలేదు, సిపిఐని మొత్తం వేలకు వేలు లేపి అవతరిస్తే మీకు కనబడలేదు. ఈరోజు మీరు ప్రజాస్వామ్య శక్తుల గురించి మాట్లాడేది, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది, బీఆర్ఎస్కు తప్ప. బీఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు, చాలా దుర్మార్గులు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు మీరు, ఉప ఎలక్షన్స్ వస్తుందా రాదా క్లియర్గా చెప్పండి. మిమ్మల్ని ఒకటే, మీరు జర్నలిస్ట్, వెంకట్ డైనమిక్ జర్నలిస్టు, మీ ప్రశ్నల సరళిని చూస్తూ ఉంటే మీరు చాలా ఉత్సాహంగా, అట్లాగే కొన్ని ఆలోచించదగ్గ ఇష్యూస్ ఉన్నాయి. మిమ్మల్ని అడుగుతున్నాను, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకున్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా? ఇప్పుడు అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు కోర్టులో బీఆర్ఎస్కి అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా మేము కోర్టుకు పోయినాం కదా. మనం లాస్ట్కి ఏమైంది కోర్టులో? కర్ణాటక విషయంలో కూడా ఏమైంది? బీహార్ విషయంలో ఏమైంది? చెప్పండి మీరే. నా దగ్గర నేను కోర్టు తీర్పులో ఉటంకిస్తాను రాజనీతి శాస్త్ర విద్యార్థిగా. స్పీకర్ ఈజ్ అల్టిమేట్, స్పీకర్ నిర్ణయమే. కాబట్టి రేపు ఏమవుతుందో నాకు తెలియదు. ఎందుకోసం అంటే రాజ్యాంగ రీత్యా భారత రాజ్యాంగ ప్రొసీడింగ్స్ ప్రకారము, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారము ద అల్టిమేట్ డెసిషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పీకర్. యూ అండ్ మీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ది స్పీకర్. కాబట్టి స్పీకర్ నిర్ణయమే రేపు ప్రివేల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మీకుండేటువంటి 6 గ్యారంటీస్ సార్ కరెక్ట్ చెప్పండి. 6 గ్యారంటీస్ అందరికీ అందాయా? అందట్లేవని చెప్పేసి హరీష్ రావు గారు మొత్తుకుంటారు. మరి నేను ఒకటే విషయం చెప్తాను సార్. ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది. 100 కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్టు కడతాం, ఊరికి నీరు ఇవ్వడం కోసం నీటిని విడుదల చేస్తాం. మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా ఉన్న గ్రామానికి చేరుతుంది, సెకండ్ గ్రామానికి, థర్డ్ గ్రామానికి, చివరికి 100 కిలోమీటర్ల దూరం గ్రామం పోతుంది. ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా పరిణామాత్మక క్రమంలో పోతూ ఉంటుంది, గుణాత్మకమైన ఫలితం ఇస్తుంటుంది. 6 గ్యారంటీలకు సంబంధించిన పునాదులు వేశాం మేము. ఆ పునాదులు మీద బిల్డింగ్ నిర్మాణం అవుతుంది. బిల్డింగ్ నిర్మాణం అయిపోయాక అవకాశాలు అందరికీ వస్తాయి. మీరే చెప్పండి, ఉచిత బస్సు ప్రయాణం దాన్ని విమర్శించారు కదా, ఈరోజు మేము దాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం కదా. ఒక మహిళ, మీకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్. కర్ణాటకలో ఒక మహిళ బస్సు ఎక్కుతూ మెట్టును ముద్దు పెట్టుకుంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినప్పుడు. అప్పుడు మీలాంటి రిపోర్టర్ అడిగారు, అమ్మ నువ్వు ఎందుకు బస్సు మెట్టు ముద్దు పెట్టుకొని పైకి ఎక్కుతున్నావు అని. అప్పుడు ఆ తల్లి చెప్పింది ఏంటంటే, సార్ రోజు నేను కూలికి పోతే నాకు 30-60 రూపాయల ఖర్చు వస్తుంది, కానీ ఇప్పుడు నాకు 60 రూపాయలు మిగులుతున్నాయి. నేనేమనుకునేవాడిని, కూలికి పోతే మా పిల్లలకు పండ్లో బిస్కెట్లో లేదా బ్రెడ్డో ఏదో తీసుకుపోవాలనుకునేదాన్ని నేను. కానీ నాకు ఇప్పుడు డబ్బులు మిగలకపోయేది. ఈరోజు 60 రూపాయలు మిగులుతున్న నా పిల్లలకు బ్రెడ్డో బిస్కెట్టో పండ్లో తీసుకుపోతున్నాను. కాబట్టి ఈ బస్సు ఉచితంగా ఇచ్చిన బస్సు నా పిల్లలకు 4 మెతుకులు పెట్టే అవకాశం ఉంది, ప్రోటీన్ ఫుడ్ పెట్టే అవకాశం ఉంది అని చెప్పింది.
ఈరోజు మహిళల రూపంలో ఈరోజు మేము పుస్తకం వస్తే ఇస్తుండొచ్చు, కానీ ఆ పైసలన్నీ జమ అవుతున్నాయి కదా. ఎవరి దగ్గర జమ అవుతున్నాయి? మా అమ్మల దగ్గర, మా చెల్లెల దగ్గర, మా అక్కల దగ్గర, మా సోదరిమ దగ్గర జమ అవుతున్నాయి. అవి మహిళల దగ్గర డబ్బులు జమ అయితే ఎవరికి ఉపయోగపడతాయి? కుటుంబానికి, పిల్లలకు ఉపయోగపడతాయి కదా. ఆ డైరెక్షన్ తోటి మనం పథకాలు చూడాలి. కాబట్టి ఈరోజు గ్యాస్ అన్నాం, మేము దానికి సబ్సిడీస్ మొదలుపెట్టేసాం కదా. అట్లాగే 200కి సంబంధించిన మెగా మనకి విద్యుత్కి సంబంధించిన యూనిట్లు తక్కువ పడితే ఫ్రీ కరెంట్ అన్నాం కదా. ఏ ఊళ్ళోకి పోయినా కూడా ఫ్రీ కరెంట్ 200 లోపల ఇస్తున్నాం కదా. అట్లాగే మహాలక్ష్మి పథకం మీద మేము ఎక్సైజ్ చేస్తున్నాం కదా. రైతులకు రుణమాఫీ అన్నాం, 80% రైతులకు ముట్టినాయి కదా. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ పట్ల వాటి క్లియర్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నాం కదా. మేము అద్భుతంగా నేల మీద నడుస్తూ ఉంటే పాపం నేల మీదకి వెళ్ళి పైకి ఇసిరేయబడ్డ టీఆర్ఎస్ పైకి పోవడం తెలియక కింద దూకడం భయపడిపోయి అవాకులు చవాకులు పెడుతున్నారు. కాంగ్రెస్ అనేదే కేర్ ఆఫ్ సంక్షేమ పథకాలు. కాంగ్రెస్ అంటేనే పబ్లిక్ సెక్టార్, కాంగ్రెస్ అంటేనే పబ్లిక్ స్కూళ్ళు, కాంగ్రెస్ అంటేనే పబ్లిక్ రోడ్లు, కాంగ్రెస్ అంటేనే పబ్లిక్ హాస్పిటల్స్, కాంగ్రెస్ అంటే ప్రజా సంక్షేమం. ఆ దిశగా మేము పోతున్నాం. ఓకే సార్, మీకు అంటే మీరు నేషనల్ లీడర్ కాబట్టి ఎమ్మెల్సీ కవిత గారి లిక్కర్ ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పుడు బెయిల్ పైన కవిత గారు బయట ఉన్నారు కదా. ఇది చాలా అంటే 1 వీక్ వరకు దీని మీదే రాజకీయం మొత్తం నడిచింది. 1 వీక్ వరకు దీనిపైన మీ స్పందన ఏంటిది? ఇప్పుడు మిమ్మల్ని ఒక్కడే అడుగుతున్నాం సార్, లాస్ట్ టైం బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి చెప్పండి? అసెంబ్లీలో ఎంత శాతం వచ్చాయి చెప్పండి? మొన్న పార్లమెంట్లో ఎంత శాతం వచ్చాయి చెప్పండి? నేనే చెప్తున్నాను, దాదాపుగా బీఆర్ఎస్కి 33-34% వచ్చిన ఓట్లు సడన్గా పార్లమెంట్కి వచ్చేవరకు 16% ఓట్లు ఎట్లా వచ్చాయి? అంటే సడన్గా సగం ఓట్లు ఎట్లా పోయినాయి? అంటే ఉద్దేశపూర్వకంగా బీజేపీని వాళ్ళు గెలిపించారు. కొంచెం బీఆర్ఎస్ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచిందంటే బీజేపీ గెలవడానికి కావాల్సిన శక్తియుక్తులంతా బీఆర్ఎస్ ఇచ్చింది. లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులందరూ అడ్రస్లో కూడా పోయినారు. ఓట్లన్నీ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి పడాల్సిన ఓట్లు బీజేపీ పోయినాయి. కాబట్టి మీరు ఇంకా బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు అంటున్నారు. నేనే ఉంటున్నానంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నాను. ఒకరు ఢిల్లీలో పెద్దన్నగా ఉన్నారు, మన దగ్గర రాష్ట్రంలో చిన్నన్నగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క స్నేహం కనబడతా ఉంది. ఆ స్నేహం వర్ధిల్లింది కాబట్టి కవిత గారు బయటకు వచ్చారని మేము అనుకుంటాం. కానీ ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను సంపూర్ణంగా దాన్ని రాజకీయ విమర్శల్లోకి నేను పోవట్లేదు. కోర్టు తీర్పుల పట్ల, కోర్టు బెయిల పట్ల మాకు గౌరవం ఉన్నది, కాబట్టి కోర్టు జరుగుపోవట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేవలం కవిత విషయమే కాదు, ఇంకా అనేక విషయాల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీల మధ్య అండర్స్టాండింగ్ ఉందనే రాజకీయ విమర్శ మాత్రమే నేను చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు స్టేట్ చైర్మన్గా ఉన్నారు గ్రంథాలయానికి. ఓకే సో సార్, ఇప్పుడు మీరు మీ పదవి అయిపోయే లోపు ఏం డెవలప్మెంట్ చెయ్యాలి అని మీ మైండ్లో రన్ అవుతా ఉంది? సార్ నేను ఒక లక్ష్యంతో వచ్చాను సార్ ఇక్కడికి. అంటే వాస్తవం ఏంటంటే తెలంగాణను జ్ఞాన సమాజంగా మార్చాలనేది లక్ష్యం సార్. వెరీ సింపుల్గా జ్ఞాన సమాజం అంటే దానికి 2-3 రీజన్ చెప్తాను సార్. గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేను 80,000 పుస్తకాలు చదివానని చెప్పారు కేసీఆర్ గారు. అవునా కదా? 80,000 పుస్తకాలు చదవడం సాధ్యం అసాధ్యం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ 8 నిమిషాలు కూడా ఆయన గ్రంథాలయాల అభివృద్ధి గురించి ఆలోచించలేదు సార్. మళ్ళీ చెప్తున్నాను, అందుకోసమే నా మొట్టమొదటి ఏమేంటంటే గ్రంథాలయాల్లో విపరీతమైన ఖాళీలు ఉన్నాయి సార్, ఉద్యోగ ఖాళీలు, వేకెన్సీ ఉన్నాయి. కొన్ని గ్రంథాలయాలు అయితే స్వీపర్ల సహాయంతో నడిపిస్తున్నాం సార్. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇక్కడ ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఎంప్లాయీ చాలామంది ఉన్నారు. కాబట్టి మేమే ఉంటున్నామంటే మొట్టమొదటిసారిగా నా లక్ష్యము ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో గ్రంథాలయ ఉద్యోగులు నియమిస్తాను సార్. ఆ నియమించే క్రమంలో నా రోల్ ప్లే చేస్తాను. దాంతో ఏమైందంటే మ్యాన్ పవర్ ఎప్పుడైతే వస్తుందో, మ్యాన్ పవర్ రాగానే గ్రంథాలయాలు స్ట్రెంత్ అయితే సార్. మనిషి ఉన్నప్పుడు తిప్పలు పడుతుంటారు దానికోసం. రెండో అంశం ఏంటంటే గ్రంథాలయాల్లో విపరీతమైన రష్ ఉంది సార్. చాలామంది తెలియని విషయం ఏంటంటే గ్రంథాలయాల్లో చాలామంది పూతలు ఎరుకుంటారు, తప్పు సార్. కానీ ఒకప్పటిలాగా జనరల్ రీడర్స్ లేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికీ మా దగ్గర కొన్ని లైబ్రరీలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా లైబ్రరీలు తెరిచిన సందర్భాలు మీకు కనబడతా ఉన్నాయి. బట్ ఆ నేపథ్యంలో మేము ఏం చేస్తున్నామంటే ఈ గ్రంథాలయాలను ఓపెన్ చేసే క్రమంలో ఒకవైపు మ్యాన్ పవర్ పెంచుకొని రీడర్కి అనుగుణంగా పుస్తకాలు అంటే బుక్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ది రీడర్ ఆ లక్ష్యాన్ని తీసుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా రీడర్స్కి అనుగుణంగా పుస్తకాలు తెప్పించే ప్రయత్నం చేస్తారు. మూడోది ఏంటంటే చాలా లైబ్రరీ బిల్డింగ్స్ కట్టారు. చిన్న చిన్న వాళ్ళకు కాంట్రాక్టర్లకు డబ్బులు పే చేయకపోవడం వల్ల ఓపెనింగ్ నిలిచిపోయినాయి. మేము ఆ విడుదల చేసి తెచ్చుకుంటాం సార్. అలాగే గ్రంథాలయ సెస్ని కరెక్ట్గా గ్రంథాలయం చేరవేయట్లేదు. నిజంగా ఇంకా హైదరాబాద్ నుంచే 1,500 కోట్లకు పైగా గ్రంథాలయ సెస్ మాకు రావాలి. ఇక్కడ గ్రంథాలయ సెస్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా కొన్ని పుస్తకాలు, అరుదైన పుస్తకాలు, అవసరమైన పుస్తకాలు మేము ఏం చేయబోతున్నామంటే వాటిని మేము డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాల కోసం ఉంచబోతున్నాం సార్. కాబట్టి ప్రతి రీడర్కి అవసరమైన పుస్తకాలు తీసుకురావడం, చదువుకున్న ప్రతి వ్యక్తిని లైబ్రరీలో తీసుకురావడం,
పబ్లిక్ డిమాండ్ ఉన్న చోట, విద్యావంతుల చోట, చదువుకునే వాళ్ళ చోట మనకు ప్రధానంగా గ్రంథాలయాలు పెట్టడం, దానికోసం దాతల సహకారం తీసుకోవడం, కుర్చీలు, బెంచీలు, పుస్తకాలను సేకరించడం, అట్లాగే వనరులను సేకరించి బిల్డింగ్ల గట్ట చేస్తాం. ఈరోజు అదృష్టవశాత్తు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మా గ్రంథాలయాలు కూడా వారి కిందకే వస్తాయి. కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి గారి కిందకే గ్రంథాలయాలు వస్తాయి కాబట్టి వారి సహకారంతో డెఫినెట్గా మార్గదర్శనం మొత్తం తీసుకురాబోతున్నాం సార్ గ్రంథాలయాలకు. ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి అధికారంతోనే తన మార్క్ను చూపించుకోవాలనుకుంటారు. ఎవరైనా సరే ఆ ఆశ అనేది అందరికి ఉంటుంది. మీరు ఎలాంటి మార్కును చూపించాలనుకుంటున్నారు? ఇంకో 2 నెలల తర్వాత మీరే చూస్తారు సార్. ఇప్పుడు గ్రంథాలయాల దగ్గర పోయి మీరు ఒకసారి విజువల్స్ తీసుకొని పెట్టండి. 2 నెలల తర్వాత మళ్ళీ గ్రంథాలయాల దగ్గర పోయి విజువల్స్ తీసుకొని పెట్టండి. కనిపించే మార్పే డాక్టర్ రియాజ్ మార్క్. ఇంతకు చెప్పినట్టుగా గ్రంథాలయాల్లో ప్రధానంగా ఖాళీలను పూర్తి చేస్తాం సార్. చదువరికి అనుకున్న పుస్తకాలను తీసుకొచ్చి గ్రంథాలయాల్లో పబ్లిక్ స్ట్రెంత్ని పెంచుతాం సార్. మూడోది, గ్రంథాలయాలకు సంబంధించిన సెస్సుని తీసుకొచ్చి గ్రామాన గ్రంథాలయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్. అట్లాగే ఈరోజు కొన్ని జిల్లాల్లో గ్రంథాలయ ఫండ్ ఎక్కువగా వస్తుంది, మరికొన్ని జిల్లాల్లో తక్కువగా వస్తూ ఉన్నది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ వస్తుంది, కొన్ని జిల్లాలు తక్కువ వస్తున్నది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాలు ఎక్కువ, కొన్ని జిల్లాల్లో తక్కువ వస్తున్న నేపథ్యంలో మేము కామన్ గుడ్ ఫండ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అది కనుక వస్తే ఒక దగ్గర ఎక్కువ వచ్చిన డబ్బుల్ని బాగా వెనుకబడ్డ ప్రాంతాల్లో ఖర్చు చేసినప్పుడు అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనేది మా ఆలోచన సార్. ఓకే, అంటే ఇప్పుడు విలేజ్లలో కూడా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఇప్పుడు ఇవాళ నేను అదే కార్యక్రమే వరంగల్కి వచ్చాను సార్. ఈరోజు తీగరాజుపల్లి అనే ఊరికి పోయినాం సార్. గౌరవ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అక్కడ సంఘం మండలంలో అక్కడ మన కొంతమంది మిత్రులు బేసికల్గా ఈ గ్రంథాలయాలకు సంబంధించిన ఏర్పాటు చేశారు సార్. మనకి ఆ గ్రంథాలయాలకు సంబంధించిన ఏర్పాటు చేసి పుస్తకాలు కలెక్ట్ చేశారు కొంతమంది లెక్చరర్స్, వీళ్ళు లోకల్ యూత్ బాగా సహకరించారు. ఈరోజు అత్తాడి గ్రంథాలయ ఓపెనింగ్కే నన్ను పిలిచారు. నేనే దాన్ని ఇనాగ్రేట్ చేసి వచ్చాను, రిబన్ కట్ చేసి వచ్చాను. కాబట్టి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా మా దగ్గర స్వచ్ఛందంగా చాలామంది గ్రంథాలయాలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అందరూ సహాయం తీసుకొని చేస్తాం సార్. తీగరాజుపల్లి లాంటి అభివృద్ధినే గ్రంథాలయాలనే ప్రజా గ్రంథాలయాన్ని పేరు పెట్టారు, దాన్ని అందరి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఓకే సార్, వేకెన్సీస్ ఉన్నాయన్నారు మీరు ఇందాక. సార్ అది పర్మనెంటా లేకుంటే టెంపరీనా? క్లారిటీ ఇవ్వండి. రెగ్యులర్ సార్. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి సార్. రెగ్యులర్గా ఉండాల్సిన ఎంప్లాయీస్. ఇప్పుడు దాని దిశగా మేము ఎక్సర్సైజ్ చేసాం. ఒక 1 వీక్ నుంచి నేను కొంతమంది పంపాను అక్కడికి, మా అధికారులను. జిల్లాల నుంచి రిపోర్ట్ తెచ్చుకున్నాం సార్. అంటే రెగ్యులర్గా లైబ్రరీయన్ జాబ్లు ఉంటాయి. లైబ్రరీయన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి సార్. గ్రేడ్ 3 అంటే చిన్న చిన్న లైబ్రరీలో పనిచేసేవాళ్ళు. గ్రేడ్ 2 అంటే కొంచెం మండల సెంటర్లో పనిచేసేవాళ్ళు. గ్రేడ్ 1 అంటే మనకి రాజధానిలో పెద్ద పెద్ద లైబ్రరీలో పనిచేసేవాళ్ళు. ఆ 3 రకాల వేకెన్సీని ఐడెంటిఫై చేసాం సార్. దాని మీద ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఖాళీగా ఉన్న అన్నిటిని నింపుతాం సార్. అదే సందర్భంలో కొంతమంది చాలా కాలం నుంచి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. ఈ 15-20 ఏళ్ళ నుంచి అవుట్ సోర్సింగ్గా ఎవరైతే పనిచేస్తుందో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ జాబ్ భద్రత ఇస్తూ కొంత శాలరీస్ వాళ్ళకు ప్రమోట్ చేసి వ్యవస్థలో వాళ్ళకు కూడా కాపాడుకుంటాం సార్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. తెలంగాణ రాజకీయాలపైన ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ఒకటే సార్, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పారు. ఏంటంటే ఈ భారతదేశాన్ని క్రోనీ క్యాపిటలిజం నుంచి విముక్తి చేస్తామని. క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటి? ధనవంతుల చేతుల్లో మొత్తం వ్యవస్థ అంతా తీసుకోవడం. మా లక్ష్యం సోషలిజం సార్. నెహ్రూయన్ సోషలిజం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అంటే ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి వాడికి అవకాశం ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి మా రాహుల్ గాంధీ గారు ఏ క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఒక మహత్తరమైన పోరాటం చేస్తున్నారో, అట్లాగే నెహ్రూయన్ సోషలిజాన్ని భారత రాజ్యాంగం ఏదైతే సోషలిస్ట్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నదో ఆ దిశగా మేము పోతాం సార్. కొంచెం తెలంగాణ పార్టీ కానీ, భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ లక్ష్యమైన సామ్యవాద రీతి సమాజ స్థాపన, పేదవాడికి న్యాయం చేయడం, సామాజిక న్యాయాన్ని పాటించడం, ఇందిరాగాంధీ గారి టైంలో మాకు వచ్చిన సోషలిజం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం విలువలు ఏవైతున్నాయో వాటిని ఆచరణలో తీసుకురావడం మా లక్ష్యం. రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు, మా ప్రియతమ నాయకుని ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పార్టీ, మా ప్రభుత్వం ఏదైతుందో, మన పార్టీ మన ప్రభుత్వం ఏదైతుందో ఆ లక్ష్యాలను సాధించడమే, ఛేదించడమే లక్ష్యంగా ముందుకు పోతుంది సార్. మళ్ళీ మీరు ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితికి 5 ఏళ్ల తర్వాత వచ్చే తెలంగాణ పరిస్థితికి మార్పు కనబడుతుంది. ఆ మార్పు జనహితంగా ఉంటుంది. కాబట్టి మేము చాలా ఓపెన్గా ప్రజాపాలన పెట్టుకున్నాం. ఆ ప్రజాపాలన జయప్రదం చేస్తాం. చివరిగా ముగించే ముందు ఒక విషయం చెప్తాం సార్. Here is a philosopher, his name is Seeley, a great philosopher of political science. He says, democracy is a
ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. అంటే ప్రజాస్వామ్యం అంటే అందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను, నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము ఆ కృషిలో నిమగ్నమవుతాం, భాగస్వామ్యం వహిస్తాం. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడు బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.